ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఉగాది 2026లో ఉగాది పండుగ మార్చి 19, 2026 గురువారం రోజునే జరుపుకుంటారు. చైత్ర శుక్ల ప్రతిపద తిథి ప్రారంభం మార్చి 19, 2026 ఉదయం సుమారు 6:52 నుండి తిథి ముగింపు మార్చి 20, 2026 ఉదయం సుమారు 4:52 వరకు. అందువల్ల పండుగను 19 మార్చి ఉదయం సూర్యోదయం తర్వాత జరుపుకుంటారు. ఈ పవిత్రమైన ఉగాది పండుగ సందర్భంగా ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న సూచన. మీరు భక్తితో నమ్మే దేవుడి పేరు ఏమిటో కింద కామెంట్లో ఇప్పుడే టైప్ చేయండి. ఎందుకంటే మనం భక్తితో దేవుని పేరు పలికినప్పుడు మనలో పాజిటివ్ ఆరా ప్రారంభమవుతుంది. మన ఆలోచనలు మంచి దిశలోకి వెళతాయి. మన జీవితంలో మంచి సమయం మొదలవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మీ అందరి కోసం నేను 10 సెకండ్లు ఆగి తర్వాత వీడియోను ప్రారంభిస్తాను. ఈ 10 సెకండ్లలో మీరు నమ్మే దేవుడి పేరు కామెంట్లో తప్పకుండా రాయండి. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఉగాది పండుగను కొత్తగా చేసేవారు లేదా ఎలా చేయాలో తెలియని వారు కూడా సులభంగా చేసుకునే విధంగా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా పండుగకు ముందు రోజు కొన్ని పనులు చేయాలి. ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. పూజా గదిని ప్రత్యేకంగా శుభ్రం చేసి దేవతల ఫోటోలు లేదా విగ్రహాలను తుడవాలి. ఇంటి ముందు ముగ్గు వేయడానికి స్థలం సిద్ధం చేసుకోవాలి. అలాగే తలుపులకు కట్టడానికి మామిడి ఆకులతో తోరణం సిద్ధం చేసుకోవాలి. ఉగాది పచ్చడి కోసం కావలసిన పదార్థాలు కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వేప పువ్వు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, మిరపకాయలు, ఉప్పు. ఉగాది రోజు తెల్లవారుజామునే లేవాలి. ముందుగా నూనె రాసుకుని తలస్నానం చేయాలి. తర్వాత కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటి ముందు అందమైన ముగ్గు వేయాలి. తలుపులకు మామిడి తోరణం కట్టాలి. ఇవి ఇంటికి శుభం మరియు సౌభాగ్యం తీసుకువస్తాయని మన సంప్రదాయం చెబుతుంది. ఇప్పుడు పూజ కోసం కొన్ని వస్తువులు సిద్ధం చేసుకోవాలి. దీపం, పసుపు, కుంకుమ, పూలు, అగరబత్తి, పండ్లు లేదా స్వీట్లు నైవేద్యంగా పెట్టడానికి సిద్ధం చేసుకోవాలి. ఒక చిన్న కలశంలో నీరు పోసి మామిడి ఆకులు పెట్టి పూజా స్థలంలో ఉంచాలి. పూజ మొదలుపెట్టే ముందు పూజా గదిలో దీపం వెలిగించాలి. ముందుగా గణపతిని ప్రార్థించి పూజ ప్రారంభించాలి. తరువాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తి లేదా శివపార్వతిని భక్తితో ప్రార్థించాలి. పూలు, పసుపు, కుంకుమ సమర్పించి చివరగా నైవేద్యం పెట్టాలి. ఉగాది రోజున ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి. ఒక పాత్రలో చింతపండు రసం తీసుకుని అందులో బెల్లం కలపాలి. తరువాత మామిడి ముక్కలు, వేప పువ్వు, కొంచెం మిరపకాయ మరియు ఉప్పు కలపాలి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ఇవి మన జీవితంలో వచ్చే సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం, విజయాలు మరియు కష్టాలను సూచిస్తాయి. అంటే జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయని ఈ పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. ఉగాది రోజున చాలా ముఖ్యమైన సంప్రదాయం పంచాంగ శ్రవణం. పంచాంగంలో ఆ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెబుతారు. ఉదాహరణకు ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి విషయాలు. ఇవి వినడం ద్వారా ఆ సంవత్సరం ఎలా ఉండబోతుందో మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ రోజున దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకోవడం చాలా మంచిది. ప్రత్యేకంగా శివాలయం, విష్ణు ఆలయం లేదా లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి ప్రార్థిస్తే ఆ సంవత్సరం శుభంగా గడుస్తుందని నమ్మకం. ఉగాది రోజున చిన్న దానం చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు. పేదలకు అన్నం పెట్టడం, పండ్లు ఇవ్వడం లేదా బట్టలు ఇవ్వడం చాలా మంచి ఫలితాలు ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గొడవలు పడకూడదు, కోపంగా మాట్లాడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే సంవత్సరంలోని మొదటి రోజు ఎలా ఉంటే ఆ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది అని పెద్దలు చెబుతారు. భక్తులారా, ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. ఇది కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు ప్రారంభించే రోజు. ఈ ఉగాది నుంచి మీ జీవితంలో మంచి సమయం ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరగా ఒక చిన్న విషయం. మీరు ఈ సంవత్సరం దేవుడిని ఏమి కోరుకుంటున్నారు? ఆరోగ్యం, ధనం, కుటుంబ సంతోషం. మీ కోరిక ఏమిటో ఒక్క మాటలో కింద కామెంట్లో తప్పకుండా రాయండి. మీ కామెంట్లు చదివి మీ అందరికీ దేవుడి ఆశీర్వాదాలు కలగాలని నేను ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.